కాదన్న ఆంధ్ర పార్టీ కేసీఆర్ అభిప్రాయం కావచ్చు, చాలా మంది తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన నాయకులు కానీ ఒక సెక్షన్ ఆఫ్ ప్రజలు కూడా ఆంధ్ర పార్టీగా ముద్ర అనుకుంటూ ఉన్నారు, ముద్ర పడింది. ఏమంటారు, భావజాలంలో ఉన్న సమస్యనేమో అనుకుంటున్నా. ఆంధ్ర పార్టీ కాదు, తెలుగు ప్రజల పార్టీ ఇది. తెలుగు ఎన్టీ రామారావు ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ ఇది. ఇక్కడ కాదు, అండమాన్ నికోబార్, అమెరికాలో, సౌత్ ఆఫ్రికాలో, ఆస్ట్రేలియాలో, మెల్బోర్న్లో, ప్రపంచ దేశాలలో నలుమూలలో ఉన్న ప్రజలు, తెలుగు ప్రజలు ఢిల్లీ వీధుల్లో తెలుగు ప్రజలు మదరాసీలని అవమానిస్తున్న సందర్భంలో మేము మదరాసీలం కాదు, మేము తెలుగు వాళ్ళమని తలెత్తుకొని ఢిల్లీ రాజకీయాలను శాసించి కేంద్రంలో 4 కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడితే 3 కాంగ్రెసేతర ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన తెలుగుదేశం పార్టీ ఈరోజు జాతీయ పార్టీ. ఈరోజు తెలంగాణకు ఒక ఎల్రమ్నను, ఒక దయాకరావును, ఒక రేవంత్ రెడ్డిని, ఒక మోత్కుపల్లి నరసింహులను, వీళ్ళందరినీ కూడా తెలంగాణ ప్రజల కోసం పనిచేయడానికి నియమించిన పార్టీ ఇది. చంద్రశేఖరరావు గారి గురించి అట్లా మాట్లాడాలంటే ఒక బీహారీ పెట్టిన పార్టీ. బీహార్ నుంచి వలస వచ్చినోడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడు. 30 తరాల నుంచి ఇక్కడ పుట్టి పెరిగిన మేము తెలుగుదేశం పార్టీ నుంచి ప్రజల పక్షాన్ని ఉండేటోళ్ళు మేము ఎట్లా కామంటారు రజనీకాంత్ గారు? సరే, ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు తెలుగు వాళ్ళ పార్టీ, ఇప్పుడు మాత్రం ఇది ఆంధ్ర పార్టీ అంటే సమాధానం ఏంటి? ఇప్పుడు కాదు, ఎప్పుడన్నా అన్నోళ్ళకి బుద్ధి లేదని అంటే నేను ఒకటే మాట సింపుల్ గా, ఇది ఆంధ్ర పార్టీ అయితే కేసీఆర్ అందులో ఎందుకున్నాడు? ఈ రోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరు పాలిస్తున్నారండి? చంద్రశేఖరరావు గారికి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశమా? జానారెడ్డి గారికి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశమా? స్పీకర్ మధుసూదనాచారి గారికి రాజకీయ భిక్ష పెట్టిన తెలుగుదేశమా? దయాకరావు గారు తెలుగుదేశమేనా? రేవంత్ రెడ్డి తెలుగుదేశమేనా? ఎవరైనా ఈరోజు తెలంగాణ శాసనసభను శాసిస్తున్న ప్రతి నాయకుడు జీవన్ రెడ్డి తెలుగుదేశమేనా? మీరు ఏ పేరైనా తీసుకోండి. ఈ రోజు ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్న ప్రతి ప్రజాప్రతినిధి 80% ఈ రోజు ఆ క్యాబినెట్ తీసుకోండి. పోచారం శ్రీనివాసరెడ్డి ఏ పార్టీ అండి? మహేందర్ రెడ్డి ఏ పార్టీ అండి? మీరు ఎవరినైనా కేసీఆర్ క్యాబినెట్లు ఉన్న వాళ్ళని ఎవరో ఒకరి పేరు చెప్పండి. హరీష్ రావు అయితే, కేసీఆర్ అయితే, కేటీఆర్ అయితే, కేటీఆర్ అయితే పేరే మాది. అసలు ఎవరున్నారండి అక్కడ? మేము తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతోని ఈరోజు తెలంగాణలో నాయకత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం నడుస్తుంది. దీన్ని తెలుగు ప్రజల పార్టీకి కింద చూడాల్సిందే. ఇటలీ నుంచి వచ్చిన సోనియా గాంధీనేమో ఇంపుగా ఒప్పుకుంటారు మీరు. ఈ దేశం కాకపోయినా, ఈ భాష రాకపోయినా, మన రంగు లేకపోయినా ఆమె మాత్రం ఆ నాయకత్వాన్ని ఒప్పుకుంటారు, ఆమెతో పొత్తు పెట్టుకుంటారు. వీళ్ళు పార్టీని తీసుకొని పోయి మెర్జ్ చేస్తారా? తెలంగాణ రానప్పుడు ఇట్లాంటి కథలు చంద్రశేఖరరావు, ఇంకోరో, కేటీఆర్ చెప్తే ప్రజలు విన్నారు, కానీ ఇప్పుడు వినడానికి సిద్ధంగా లేరు. పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసిన పార్టీ ఇది. బడుగు బలహీన వర్గాలను పాలితులుగా ఉన్న వాళ్ళని పాలకులుగా చేసిన పార్టీ ఇది. మాదిగలకు ఏబిసిడి వర్గీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం. ఈరోజు పేద ప్రజల పక్కన నిలబడే పార్టీ తెలుగుదేశం. ఒక ఎలిమినేటి మాధవ్ రెడ్డిని, ఒక సుఖేందర్ రెడ్డిని, ఒక జానారెడ్డిని, ఒక జీవన్ రెడ్డిని ఇట్లా చెప్పుకుంటూ పోతే, ఒక నాగం జనార్దన్ రెడ్డిని, ఒక దేవేందర్ గౌడ్ను, ఒక కడియం శ్రీహరిని, ఒక వేణుగోపాలాచారి, ఇట్లా ఒక 1000 పేర్లు చెప్తా తెలంగాణలో. వీళ్ళందరినీ నాయకులను చేసి ప్రజల ముందల వాళ్ళ బొమ్మకు ఇంత గౌరవం తెచ్చిపెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇది ఆంధ్ర పార్టీ అనో ఇంకోటి అని ఎవడన్నా అంటే ఆడికి పురుగులు పడతాయి తప్పితే ఇంక అంతకు మించి ఏమీ జరగదు. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.